చిన్న పిల్లకాయ ఒకటొకటిగా బోర్ల పడుకోవటం ఒక పండగ. రెండో పండగ బోర్ల నుంచి మెల్లగా పాకులాడతాడు, మెల్లగా 4 కాళ్లతో, అదొక పండగ. అదైన తర్వాత మెల్లగా నిల్చుంటాడు, ఎన్నో మాటలు పడతాడు. పిల్ల పడుతూనే ఉంటుంది, నోరు పళ్ళు అన్నీ పోతూ ఉంటాయి, కళ్ళు అన్నీ కూడా. మళ్ళీ బాగా అవుతుంటుంది, మళ్ళీ నిల్చుంటుంది. నిల్చొని ఏం చేస్తుంది? అది గోడ పట్టుకుంటుంది, అమ్మ చేయి పట్టుకుంటుంది. అట్లా ఎన్నో మాటలు ప్రాక్టీస్ చేసిన తర్వాత కొనాకు పరమాత్ముడు ఎంత బ్యాలెన్స్ పెట్టాడు చూడు మన శరీరం మీద. 2 కాళ్ళ మీద మనం నిల్చుంటున్నామంటే ఎంత మాయ, ఎంత బ్యాలెన్స్ పెట్టాడు. అంత శరీరాన్ని పూర్తి మనం చూసుకున్నప్పుడు పరమాత్ముడు మనకి ఎంత సహాయం చేశాడు. ఇటువంటి సహాయం చేసిన పరమాత్ముడికి మనము నిరంతరమైనటువంటి జ్ఞాపకాలు. ఇప్పుడు ధ్యానం చేసినా ఏదో వేరే ధ్యానం వస్తుంటుంది. ఆ లలితా సహస్రనామం చేసుకుంటే ఆవళింతలు వస్తాయి. దానికి కావలసినటువంటివి ఏం కావాలా మనం చూసుకోవాలా. ఎందుకని జ్ఞాపకాలు వస్తాయి అనటానికి, ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడంతా మళ్ళించాలి. మళ్ళీ లలితా సహస్రనామం తట్టే వెళ్ళాలి, మళ్ళీ మళ్ళించాల. ఆవళింతలు ఎందుకు వస్తాయి? మనం ఏదో తిన్నాం, లేక రాత్రి పూర్తి పడుకోలే. ఈ 2 దోషాలు, ఈ 2 దోషాలను సరిచేసుకుంటే ఆవళింతలు రావు. అట్లనే మనస్సంతా అటు ఇటు పోయినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పెట్టాల. ఆ శ్లోకం చెప్పేటప్పుడే సగంలో ఏదో జ్ఞాపకం వస్తుంది, పిచ్చి పిచ్చి యోచనలంతా వస్తూ ఉంటాయి. ఇవి తీసుకొచ్చి పెట్టడం, దాన్ని ఏమంటారు భగవద్గీతలో? అభ్యాసం అంటారు. అభ్యాసం చేస్తే నీకు చంచలం పోతుంది. అది జై గురుదత్త. నీవు మహాభాగవతం పూర్తిగా స్వామీజీ నోటి నుంచి వినింటే ఈ క్వశ్చనే వచ్చేది కాదు నీకు. సరిగ్గా వినలేను. సరిగ్గా వింటే నువ్వు యూట్యూబ్కి వెళ్ళి భాగవతాన్ని పూర్తిగా మొదటి నుంచి వింటే, లేక దత్త దర్శనం వింటే, పూర్తిగా వింటే ఈ క్వశ్చన్ నీకు ఆన్సర్ అక్కడ దొరికిండేది. వెళ్ళేవా స్వామీజీ ఎప్పుడో చెప్పేశారు ఈ లోకాలన్నీ ఏమిటి అని చెప్పి. అన్ని లోకాలు అంతేకాదు ఉండేది, అంతకన్నా ఎక్కువ ఉన్నాయి ఇంకా లోకాలు, అంతకన్నా డబల్ ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే విపరీతంగా ఉన్నాయి. ఏదో అంతటితోనే ఆపేశారు, మనం కంగారు మనుషులకు ఎందుకులే అని చెప్పేసి. అట్లా పూర్తిగా ప్రపంచమంతా ఎండ్ లేదు. బాలు తీసుకోవటి, బాల్ తీసుకొని ఏది మొదట షురువైంది, ఇది ఏది ఎండింగు చెప్పగలవా? బాలుకి సర్వతోముఖం కదా. ఒక బాల్ తీసుకుంటే ఇక్కడ ప్రారంభమవుతుంది అని ఇట్లా వస్తావు, ఇట్లా వస్తావు, ఇక్కడ ఇంతవరకు వస్తావు. కానీ ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడి నుంచి ఉంది కాబట్టి ఇది ప్రారంభం అని ఎట్లా చెప్తావు, ఇది ఎండ్ అని ఎట్లా చెప్తావు? సమంగా ఉంది బాలు గుండుగా ఉంది. గుండుగా ఉన్న దాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం అయితే అక్కడికే మళ్ళీ వస్తున్నావు కాబట్టి ఎండ్ లేదు, చివరి భాగం లేదు, మొదటి భాగము లేదు బాలుకి. అట్లనే ఈ ప్రపంచమంతా అదే విధంగా గోళంగలాగా ఉంది. అందుకని ఎక్కడా చివరి లేనే లేదు, చివరి లేదు, ప్రారంభం లేదు. అది ప్రపంచం యొక్క వ్యాప్తి. ఇక దాంట్లో పరమాత్ముడు పుట్టినటువంటిది ప్రాణదేవుడు ఒక్కడే, ముఖ్య ప్రాణుడు అంటే మనం పేరు పెట్టుకున్నాం మహావిష్ణువు అని పేరు పెట్టుకున్నాం. మహావిష్ణువు కూడా కాదు. అందుకే తార్కాణ్యం నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నీకు త్రిపుర రహస్యం నువ్వు వినింటే పూర్తి నీకు అర్థమైపోవు. అసలు నువ్వే ఇంకొకరు చెప్పే శక్తి నీకు వచ్చేస్తుంది. త్రిపుర రహస్యంలో నీ క్వశ్చన్స్కి అంతా ఆన్సర్ ఇచ్చేశారు స్వామీజీ. అంటే దాంట్లో ఉంది, నేను ఇచ్చింది కాదు, అది దాంట్లో ఉంది. అందుకని ఒక్కడు కార్యకర్తగా ఉండి ఇప్పుడు నా ప్రతిరూపము అని నేను చెప్పుకోవచ్చు కదా. ఎవరైనా నేను చెప్పినట్టు విను, నేనే అది నీకు వస్తున్నాను, ఆయన ఈరభద్రుడిని పంపిస్తున్నాను, ఆ ఈరభద్రుడే నేను అనొచ్చు కదా. ఇప్పుడు ఎవరినైనా పంపించేటప్పుడు వాడి మాట నువ్వు వినాల్సిందే, నేను చెప్పాను వాడికి, నువ్వు వింటావో లేదా? నువ్వు ఎవరి మీద గౌరవంతో వింటావు? నా మీద గౌరవంతో వింటావు. ఈరభద్రుడి గౌరవంతో వినలే. ఈరభద్రుడు ఎవరు కాదు అక్కడ.
ఈరభద్రుడు ఎవరు? స్వామీజీ. ఆ ఈరభద్రుడితో చెప్పంపించంట, చూడు కొంచెం శ్రీరామ వాడికి అది వండదు నేను చెయ్యి అని చెప్తా, ఏదో చెప్తాను, చేస్తాడు. నువ్వు కూడా వాడి మనస్సుకు సరిగా ఉండేది నువ్వు చేస్తావు. ఎందుకని? నా మీద ఉండే గౌరవంతో వాడు చెప్పిన మాట వింటావు. అదే కదా, ఎందుకంటే స్వామీజీ చెప్పారు కాబట్టి వాడి మాట వింటున్నావు. నేను వాడి మాట విన్ను, డైరెక్ట్గా నాకు స్వామీజీనే చెప్పాలా అనే మొండి ప్రయత్నం కాదు అక్కడ. నేనే రా వినరా అంటే అయిపోయా, అక్కడికి క్లోజ్. సో అదే మాదిరిగా ముఖ్య ప్రాణుడు ఈ ప్రపంచాన్నంతా కూడా తాను వేడాలంటే తన రూపాన్ని, ప్రతిరూపాన్ని ఇచ్చారు. ఇంకొక పార్వతి కాదు అక్కడ, జగన్మాతనే మహావిష్ణువు, జగన్మాతనే పార్వతి, ఇంకొక పార్వతిని సృష్టి చేసింది. ఆ జగన్మాతనే సరస్వతిని సృష్టి చేసింది. ఆ జగన్మాతనే మహాలక్ష్మిని సృష్టి చేసింది. అంటే పరమపురుషుడు 2 భాగాలు చేసుకున్నాడు. ప్రపంచం 2 భాగాలు చేసుకొని, ఒక స్త్రీ భాగం, ఒక పురుష భాగాన్ని ఇంకొక రూపంతో, అసలు రూపం కాదు, అసలు రూపం మనకు కనపడదు, దేవుడు మనకు కనపడడు. దేవతా రూపంతో కలిగిన ఇంకొక రూపం శక్తి ఉంది కదా వాళ్ళకి, ఆ శక్తి రూపంతో 2 భాగాలు చేసుకున్నాడు. దాన్ని ఏమంటాం మనం? అర్ధనారీశ్వర అంటాం. అదే కదా, పేరు విన్నారు కదా, అర్ధనారీశ్వర అనే. ఒక నారి, ఒకటి ఈశ్వరుడు, వాళ్ళిద్దరితోనే పుట్టినటువంటి సంతానం మనమంతా కూడా. ఒకే మనిషి. ఎంత తమాషి. కానీ మన లెక్క ప్రకారంగా అనుకోకూడదు, మనిషి లెక్క ప్రకారంగా వాళ్ళని మనిషిగా పోల్చకూడదు. మనం పురుగులు, చిన్న ఇప్పుడు పురుగులు పడుతున్నారు చూడండి, అట్లా పట్టేస్తున్నాం పారేస్తున్నాం. వాళ్ళ దృష్టిలో మనమంతా చిన్న పురుగులు, భూతాలు, మనం చిన్న భూతాలు. సో కాబట్టి ప్రపంచం అంతా కూడానువే ఈ ప్రపంచ సృష్టికి మనకు కావాలని అనిపించినప్పుడు మనకు తెలిసేటట్టుగా చేసుకోవటానికి ఇంకొక ప్రతిరూపాన్ని మనం సృష్టి చేసుకో. ఇప్పుడు స్వామీజీ అన్ని చోట్ల వెళ్ళటానికి వీల్లేదు, బాలస్వామీజీని పిలిపిస్తున్నాడు, వెళ్ళపా అక్కడికి వెళ్ళి పని చేసుకొని రాపో అంటే మీరు మర్యాద ఇవ్వాలా. స్వామీజీ వచ్చారని, బాలస్వామీజీ వచ్చారని దృష్టి కాకుండా స్వామీజీ వచ్చారు అనుకోవాలా. అట్లా ఆ విధమైనటువంటి సృష్టి అట్లా తీసి పెట్టేశారు స్వామీజీ. భజనలు ఇచ్చారు మీకు, ఈ భజన పాడుకోండి, నేను దాంట్లో ఉన్నా అంటారు. నిజంగా దాంట్లో ఉంటారు భజన పాడుకుంటే. అన్ని రూపాలు, ఆ స్వామీజీ ఎవరు, ఈ స్వామీజీ ఎవరు అనకూడదు మనం. అంతా వాడి సృష్టినే. డబల్ అంతా ఏమేమైందో వాళ్ళదే అంతా అయ్యేది. కృత త్రేతాయుగాలు అయిన తర్వాత మళ్ళీ కృత త్రేతాయుగాలు వస్తున్నాయి. మళ్ళీ రాముడు వస్తున్నాడు, మళ్ళీ కృష్ణుడు వస్తున్నాడు. అందుకనే కల్పాంతర యుగాలు అంటారు. ఏ కల్పము అంటారు వేదంలో, శాస్త్రంలో కల్పం వేరే ఉంది, ఏ కల్పం ఇది అంటారు. అందుకని ఆ కల్పాల్లో ఏ కల్పంలో రాముడు పుట్టాడు, ఏ కల్ప రాముడు ఒకే విధంగా ఉంటుంది. అన్ని రాముళ్ళు ఒకే విధంగా ఉంటుంది. అంతా ఈ కథాంతమంతా, ఈ రాధ్యాంతమంతా జరుగుతుంది మళ్ళీ. అర్థమైందా? రాక్షసులు పుడతారు. ఇప్పుడు సాత్విక జనం పుట్టారు, పునర్జన్మ ఉంది అని ఒప్పుకుంటున్నావు కదా నువ్వు, అందుకని ఒప్పుకుంటున్నాం మనము. మళ్ళీ రాక్షసులు పుట్టారు. సో తగాదా మనకుంది, ఎప్పుడూ ఉంటుంది మనకు. సో కాబట్టి ఇది యుగాంతరంగా జరిగేటువంటి ప్రక్రియ, ఇది నిలిచిపోదు ఇది. అందుకని మనం కూడా పుడుతూనే ఉన్నాం, సస్తూనే ఉన్నాం. దీనికి స్టాప్ కావాలా అనేది మొదట పరమాత్ముడు సృష్టించింది గురువుని. అదే దత్తదర్శనంలో చెప్పింది. ఆయన నువ్వు అనుసరించావంటే నువ్వు స్టాప్ అయిపోతావు. అంటే నీ చక్రము నిలిచిపోతుంది, నిలిచిపోయి స్వామిలో చేరిపోతాడు. లేకపోతే చాలా లాంగ్ జర్నీ మంది. ఇంత లాంగ్ జర్నీ మన చేత కాదు, ప్రయాణం చేయలేం. కట్ కావాలా? ఏం చేస్తే కట్ అవుతుందంటే గురువుని పట్టుకోవాలా, పట్టుకుంటే కట్ అయిపోతుంది.